మనకి మ్యూచువల్ ఫండ్స్లో 2 టైప్స్ ఉన్నాయి. మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అండ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్. దాని డిఫరెన్సెస్ ఏంటి? మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ద ఫండ్ మేనేజర్ 100 to 250 టాప్ ర్యాంక్ కంపెనీస్లోని ఇన్వెస్ట్ చేస్తాడు. వీటిని మనం ఒక గ్యాంబ్లింగ్ షేర్స్ అనొచ్చు. అండ్ ఈ షేర్స్ని వాడు ఫ్రీక్వెంట్గా బై సెల్ రిపీట్ చేస్తూనే ఉంటాడు. దీనివల్ల మనకి మేనేజ్మెంట్ ఫీ కొంచెం హై ఉంటుంది, ఎందుకంటే మన పోర్ట్ఫోలియో ఎవ్రీ టైం చేంజ్ అవుతూనే ఉంటుంది. బట్ రిటర్న్స్ కూడా బాగానే ఉంటుంది. ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్లో వచ్చారంటే దాంట్లో ఫండ్ మేనేజర్ కొంచెం బిందాస్గా ఉంటాడు. వాడు చెప్తాడు, మనం టాప్ 50 కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేస్తాం. సో ఆ టాప్ 50 కంపెనీస్ యాజ్ ఇట్ ఈస్ రెప్లికేట్ చేసి ఆ టాప్ 50 కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేస్తాడు. దీనివల్ల మన పోర్ట్ఫోలియో పెద్దగా చేంజ్ అవ్వదు. దానివల్ల మనకి మన మేనేజ్మెంట్ ఫీ తక్కువ. ఒక 15-20 ఇయర్స్ టైం పీరియడ్ చూసామంటే ద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మిడ్ క్యాప్ అండ్ ఇండెక్స్ రెండు సేమ్గానే ఉంటాయి. ఇఫ్ యూ లెర్న్ సంథింగ్ హెల్ప్ఫుల్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.